చాలా సంతోషం. యాంకర్ చాలా బాగుంది. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా పెడదాం. కిరణ్ గారు చాలా చక్కటి హోస్ట్ అని చెప్పేసి తెలియాలి విన్నాను, కానీ చూస్తున్నాను కూడా. చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎత్ర నాట్యంతో తత్ర పూజంతేనట్టుగా ఏదానాసి తదా దుర్భిక్షం శుక్లాంబర్ధనం విష్ణు శశివర్ణం బుల్లి పులుస్తారా రయమారా అదే ఆ రోజు నాన్నగారు కూడా చక్కటి పుట్టినరోజు చేసుకునేవారు. ఏమిటి డైలాగా? చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరి మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకున్న పెట్టు మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారుతుందా? బెడి ఊల్ అన్నా 2 భాగాల టికెట్లు కావాలి. క్యారే అవులే సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకర్ణ భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తమ్ముడి తిమ్మిడే నీ అబ్బ. కాలు చూపే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతురు కూస్తే కపాలం పగిలిపోద్ది. ప్లూటో చిక్క ముందు ఊదు, కిరణ్ ముందు కాదు. దేవుడిని కరుణించమడు, కనిపించమని కాదు. అది లెక్క. జై బాలయ్య హనుమనుడు. జర తాగుతున్నావు, తాగినట్టే ఉండరు నాయన. పుల్ల పెట్టకురా బిడ్డ బాబు. ఇంత ముందంటే వేరు, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కేల్కతం దుకాన్ బంద్. పాటలు పాడమంటావురా బిడ్డ? నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు పదమంత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుండే. డార్లింగే వచ్చినట్ట హార్లింగే ఫీల్డింగే. అరే నీళ్ళ దగ్గర ఎవరమ్మన్నా? అయ్యా సీఎం గారు వాళ్ళంతా రకరకాల సీఎంస్ ఉన్నారు మనకు. చంద్రబాబు నాయుడు గారు కూడా, ఏపీ సీఎం గారు కూడా. కిరణ్ గారు అబ్బా ఆయన పుట్టుదల ఆయన రమణ గోగుల్ అన్న అందరూ కూడా అద్భుతంగా పాడుతున్నారు, చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని. సో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు లయన్ కిరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదిగా ఈ పుట్టినరోజులు ఏంది కట్టేది? అరే పబ్బులాగా మనుషులు తగ్గుతున్నారట. ఎందుకు తగ్గుతున్నారంటే కిరణ్ పార్టీలోకి పోతున్నారండి. కానీ కిరణ్ పార్టీ అంటే కిరణ్ పార్టీ ఎవరో అనుకుంటారా? ఏం కదా దుకాణం అదే ఏకల కూడా మసాలా గుడి పెట్టిందని కట్టుకుంటే శాస్త్రం. చలో ఉంటా. ఈ విధంగా సరదాగా కేసీఆర్ గారు వాయిస్ కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. లైక్ చాలా మంది ఉన్నారు. వైఎస్ జగన్ గారు అయితే విచేసిన నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ కిరణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా చెప్పొచ్చు. సో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారనుకోండి, సపోజ్ ఆయన పిలిస్తే తప్పకుండా వస్తారు, అంత ర్యాప్ ఉంది అన్నయ్యకి. సో ఈరోజు అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా కిరణ్ గారి పుట్టినరోజు అంటే ఆ పుట్టినరోజు వస్తుందంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాము. ఎందుకంటే అలాంటి డిఫరెంట్ థీమ్స్ తో ఆయన ప్లాన్ చేస్తూ ఉంటారు. నిజంగా నా పుట్టినరోజు కూడా ఎప్పుడు ఇలా చేసుకోలేదు. నిజంగా ఎంత బాగా చేస్తాడో అసలు. నిజంగా ఇంత ప్రేమ, ఇంత ఓపిక, ఇంత టైం ఎక్కడ దొరుకుతుందో అర్థం కాదు. కిరణ్ గారు పిలిస్తే రానుకున్నారా లేరనుకున్నారా? కాశీకి ఉన్నాడు, కాసేచుకున్నాడు, వారణాసుడు తను వరుస మార్చుకున్నాడు. అదే వేడి, అదే పౌరుషమా గొప్ప. అదేవిధంగా ఆఖరిగా బాలయ్య బాబు గారు